హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది తమ దగ్గర ఉన్న పాత అరుదైన నాణాలను వివిధ మాధ్యమాల ద్వారా వేలం వేసి వేలు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఓ అవకాశం గురించి ఇక్కడ చర్చించుకుందాం. కేవలం ₹5కు బదులుగా 5 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైనా ఈ రకంగా డబ్బును చాలా సులభంగా సంపాదించవచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే ₹5 నాణం 5 లక్షల రూపాయలకు అమ్మవచ్చు. ఈ నాణం చిన్న నాణం కాదు. ఇది వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. పాత వస్తువులను ఇష్టపడేవారు ఈ నాణం కోసం వెతుకుతూ ఉంటారు. మీరు దీన్ని ఆన్లైన్ వేలానికి పెట్టవచ్చు. మీ దగ్గర ఉన్నది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోగోతో కూడిన ₹5 నాణం అయితే మీరు దానిని ఆన్లైన్లో క్వికర్లో విక్రయించవచ్చు. ఈ వెబ్సైట్లో ఈ అరుదైన నాణానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. ఈ కాయిన్ను విక్రయించడానికి మీరు ముందుగా క్వికర్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నాణం ఫోటోను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి. అంతేకాకుండా ప్రస్తుత మార్కెట్లో పాత ₹5 నాణాలు క్రమంగా కనిపించకుండా పోతున్న విషయం మీరు గుర్తించే ఉంటారు. అవి కాపర్, నికెల్తో తయారు చేస్తున్నారు. వాటి బరువు సుమారు 9 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్న ₹5 నాణాలను చూస్తే అంత బరువు, మందం ఉండవు. అయితే ఇంత తక్కువ సమయంలోనే పాత ₹5 కాయిన్లు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అనే ప్రశ్న మీలో తలెత్తే ఉంటుంది. అందుకు ఓ కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్కు పాత ₹5 నాణాలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి ముద్రలను నిలిపివేసింది. ₹5 నాణాల స్మగ్లింగ్ వెనుక కోట్లలో వ్యాపారం ఉంది. కాపర్, నికెల్తో తయారు చేసిన పాత ₹5 నాణాలను బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో అవి మార్కెట్లో కనిపించకుండా పోతున్నాయి. వాటి చలామణి దాదాపుగా కనుమరుగైంది. అయితే ఈ నాణాలను బంగ్లాదేశ్కు తరలించి వాటిని కరిగించి దాంతో రేజర్ బ్లేడ్లు తయారు చేస్తున్నట్టు సమాచారం. ఒక్క ₹5 నాణంతో 6 బ్లేడ్లు తయారు చేస్తున్నారట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టింది. ఈ ₹5 నాణాలకి తయారీకి వాడే మెటల్స్ని మార్చాలని ఆదేశించింది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.